కొంచెం బాగుంటది అమ్మాయి. లవర్ గివర్ బాగుంటదా? ఏంటేంటి ఏమన్నా? అతను నా బావ, ఓకేనా? ఎందుకు, ఏమైంది ఇప్పుడు? కాదు, నువ్వు నాకు చెప్పకుండా బయటికి వెళ్ళిపోయినావు. అంటే నేను చేద్దాం అనుకుంటున్నా. చంప పగిలేటట్టు కొడతా. కోపం తెప్పియకండి. అరే నేను వద్దు చేయి తీసి అని చెప్పినా కూడా ఇక చేయి పెట్టేస్తుంది పైన. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంకర్ మనీ బంజారా. సో గైస్, ఈరోజు ప్రాంకాలు వచ్చేసి ప్రాంకాలు చేయడానికి అంజు వచ్చింది. హాయ్ అంజు. హాయ్. సో అంజు కూడా మన బంజారా పిల్లనే, కానీ బంజారాలో ప్రాంక్ చేయను, తెలుగులో చేస్తా ఈరోజు. సో ఎక్కడ అంజు? మాది ఎన్ఎల్జీ నల్లగొండనా? సో నల్లగొండ వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మన బంజారా వాళ్ళు ఎవరున్నా అండ్ తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నా కామెంట్ చేయండి. సో అట్లానే లాస్ట్ వీడియోలో కింద కామెంట్ ఏదో పెట్టా, ఏంటి మా బంజారా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే, మా వాళ్ళే చేసుకోవాలి, మీరు చేసుకోవద్దని కాదు, మీ సపోర్ట్ ఉంటుంది, ఎలాగో మా వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుందని ఇలా పెట్టా. సో థ్యాంక్ యూ. సో ఈరోజు ప్రాంక్ కాల్ చేయడానికి అంజు అయితే వచ్చింది. ఎవరి మీద ప్రాంక్ కాల్ చేద్దాం? మీరే చెప్పాలి ఎవరి మీద చేద్దామో. ఎవరి మీద చేద్దామంటే నేను చెప్తా, వద్దు, గోపాల్ మీద చెప్తే ఇంకా ఇచ్చి పడేస్తారు, గోపాల్ గారు వద్దు. కాదు గైస్, జాను మీద చేద్దాము. అంటే జాను చాలా డేస్గా నాతో మాట్లాడలేదు. నేను అప్పుడు అబ్రాడ్ వెళ్ళా కదా, సో అబ్రాడ్ వెళ్తే అక్కడ సో ఎక్కువ మాట్లాడలేదు నాతో ఫోన్లో. నేను వచ్చిన తర్వాత కూడా కలవలేదు, ఇప్పటిదాకా మాట్లాడలేదు. జానుకు నువ్వు కాల్ చేయి. కాల్ చేసి ఏమని చెప్పంటే, ఇలా ఏం చెప్తావు, నువ్వు శంకర్ మణితో ఎందుకు వీడియోలు చేయట్లేదు, మీరు ఏంది మాట్లాడుతున్నావా లేదా, వాట్ ఈస్ వాట్ అని మెల్లగా గెలుకు. అంటే ఇలా వాట్ ఈస్ వాట్ అని తెలుసుకో. నువ్వు ఎవరైనా అడిగితే నేను శంకర్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి అను. నాకు తెలియని ఫ్రెండ్ ఎవరైనా తను అడుగుతుంది, ఆబ్వియస్లీ అడిగితే నువ్వు ఎవరో ఒక ఫ్రెండ్ ఇలా దూరం తెలిసిన ఫ్రెండ్ అని చెప్పేసి. సో ఇప్పుడు జానుకైతే నువ్వు కాల్ చేసి, ఇంకొకటి కొంచెం మసాలా రావాలి కాబట్టి నేను కూడా ఇంకా శంకర్తో వీడియో చేద్దాం అనుకుంటున్నా, శంకర్ అంటే ఇష్టం అది ఇది అని చెప్పు. ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. సరేనా గాయస్, ఇప్పుడు జానుకైతే కాల్ చేద్దాం. నెంబర్ ఇస్తా, తీసుకో. హలో. హలో, ఎవరు? జాను నా మాట్లాడేది? అవును, జానుని. హాయ్, నా నేమ్ అంజు. హాయ్. సో మీరు శంకర్తో ఎందుకు వీడియోస్ చేస్తలేరు? అది నీకెందుకు? అంటే నేను చేద్దాం అనుకుంటున్నా. నువ్వెవరు మధ్యలో? శంకర్ వాళ్ళ ఫ్రెండ్ అని. శంకర్ వాళ్ళ ఫ్రెండా? నాకు తెలియకుండా ఫ్రెండ్ ఎవరు నువ్వు? అంటే దూరం చుట్టం అనుకో. దూరం చుట్టమా? అందరు తెలుసు మా బావ ఎవరు, బావ వాళ్ళ చుట్టాలు ఎవరు. ఏమో నీకు చెప్పలేదా? చెప్పలేదు కాబట్టి కదా అడుగుతున్నా. ఏమో నాకు తెలియదు. సో నేను వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఏంటి ఏంటి? నేను వీడియో చేద్దాం అనుకుంటున్నా. చేసుకో. సో శంకర్తో. ఏంటి, ఒక్క వీడియోనే కదా, చేసుకో. ఒక్క వీడియో కాదు, ఎప్పుడు అంటే నీ ప్లేస్లో నేను చేద్దాం అనుకుంటున్నా. ఏంటేంటి? నీ ప్లేస్లో నేను చేద్దాం అనుకుంటున్నా. ఉందా ఇంతైనా నీకు? ఉంది. ఉందా నీకు ఇంతైనా అంటున్నా? అదే ఏంటిదా అంటున్నా. మా బావ పక్కన నేను తప్ప ఇంకెవరు చేయడానికి అవసరం లేదు. అర్థమైందా? నువ్వు చేసలేవు కదా. నేను చెప్పాను నీకు నేను చేస్తలేనని చెప్పి. అంటే వీడియోస్ చూస్తున్నా కదా రోజు, సో వీడియోస్ అయితే చేస్తలేరు కదా, అందుకే నేను నీ ప్లేస్ లో చేద్దామని అనుకుంటున్నా. అంటే నువ్వే చూసి నువ్వే ఫిక్స్ అయిపోయి నువ్వే చేసుకుంటా అని చెప్పేస్తావు. మళ్ళీ నువ్వు రామల్లి నువ్వు చేసుకో. అది నాది మా బావ విషయం, నీకెందుకు? అంటే నువ్వు చేస్తలేవు కదా అని నేను చేద్దాం అనుకుంటున్నా. చూడబుద్దైతాంది రాజిగో, మాట్లాడబుద్దైతాంది రాజిగో. అంటే నేను అంటే నువ్వు అనుకుంటే చెయ్యాలి. ఇప్పుడు ఇంకొకటి ఏంటిదంటే నేను శంకర్ని లవ్ చేస్తున్నా.
చంప పగిలేటట్టు కొడతా. దేనికి? ఆడికి వచ్చానంటే. దేనికి? ఏడున్నావు? శంకర్ వాళ్ళ రూమ్ లోనే ఉన్నా. అతను నా బావ, ఓకేనా? అవునా? మళ్ళీ వీడియో ఎందుకు చేస్తలేవు? అది నీకెందుకు? మా ఇద్దరి మధ్యలో ఏదో చిన్న గొడవ. నీకెందుకు? నువ్వు ఎందుకు ఇప్పుడు శంకర్ ని లవ్ చేస్తా అని అంటున్నావు? ఓకే ఓకే ఓకే, జస్ట్ లీవ్ ఇట్. సో నువ్వు లవ్ చేస్తున్నావా? నేను చెప్పానా నీకు? మళ్ళీ నీకేం ప్రాబ్లం నేను చేస్తే? నువ్వు చెయ్యకూడదు, నాకు ఇష్టం లేదు. మా బావ పక్కన ఎవరైనా ఉంటే. అరే సో బావ అయితే మాత్రాన అతను నీవాడే అని అనుకోకూడదు కదా, ఎవరో ఒక పిల్ల చేయాలి కదా. సో నాకైతే ఇష్టం, నాకు ఇష్టం, చాలా ఇష్టం. చంప పగులుతుంది, నిజంగా చెప్తున్నా. మళ్ళీ నువ్వు చేసావు కదా, నీకెందుకు? మా బావ నీ పక్కన ఉన్నాడా? ఉన్నాడు. మా బావ కాల్ చేపించాడా? లేదండి, మళ్ళీ ఒక్కసారి పర్మిషన్ అడుగుదామని. జస్ట్ మీ మధ్యలో ఏమైనా ఉందా అంటే నాకు కూడా క్లారిటీ కావాలి కదా. లవ్ చేస్తున్నా కదా. నీకెందుకు చెప్పాలి? మా ఇద్దరి మధ్యలో ఏముందో నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఓకేనా? అయితే నేను లవ్ చేయొచ్చా? చెప్పు తెగిద్ది అని అంటున్నా. దీనికి నువ్వు కూడా లవ్ చేస్తలేవు కదా. నేను లవ్ చేస్తే చేయకపోతే నీకెందుకు? నువ్వు మా బావ నాకు నా బావ మధ్యలో వచ్చావంటే అస్సలు బాగుండదు, సీరియస్ గా చెప్తున్నా. అయితే లవ్ ఉందా? ఎవరితో మాట్లాడుతున్నావు? మీ మర్దలతో. జాను ఎందుకు కాల్ చేసినావు? జాను ఏంటి? ఎవరది? ఎలా ఉన్నావు జాను? ఏ ఉత్తరాలు రాయలేను నీకు తెలిసేలా. నేను ఎలా ఆమె ఎవరు చెప్పు ఫస్ట్. తెలిసిన అమ్మాయి, ఫ్రెండే, కొంచెం బాగుంటది అమ్మాయి. లవర్ గివర్ బాగుంటదా? ఏంటేంటి ఏమన్నా? అమ్మాయి కొంచెం బాగుంటదిరా, ముక్కు మొహం బాగుంటది. ముక్కు బాగుంటే చేస్తావా ఇప్పుడు? ముక్కు కాదురా, ముక్కు మొహం అన్ని బాగుంటాయి. ముక్కు మొహం బాగుంటే చేసేస్తావా? నేనేం చేస్తా అనలేదురా, పాపం పిల్ల. ఆమె నీ దగ్గర ఎందుకు వచ్చింది? నువ్వెందుకు పిలిచావు? ఒరే నేనేం లేదురా, నార్మల్ గా పాపం పిల్ల వచ్చి ఇలా ఏం మీరంటే ఇలా మీ వీడియోలు బాగుంటాయి, జాను నువ్వు ఎందుకు చేయట్లేదు, నేను వచ్చి చేస్తాను మీతో అని చెప్పేసి చెప్పింది. సరే బాగుంది కదా పిల్ల అని చెప్పేసి ఒకసారి రా ఆఫీస్కి అని చెప్పేసి అన్నా. అయితే పిలిచేసినావు. అరే ఇందులో ఏముందిరా, పాపం ఆమె నేనంటే ఇష్టమంట. నేనంటే ఇష్టమా నీకు? అవును, వన్ సైడ్ లవ్ చేస్తున్నా నేను. వన్ సైడ్ లవ్ చేస్తుందంట. దానికి చెప్పు తెగిద్దని చెప్పు. అరే ఎందుకురా అంతగానా? అయితే నేను కొనిపిస్తాను చెప్పులు. బావ నా ప్లేస్ లో ఎందుకు వస్తా అంటుంది బావ తను? ఏమో ఇప్పుడు అంటే ఆమె ఏమంటుందంటే, ఆమె ఇండైరెక్ట్ గా నువ్వు చెప్పన్న విషయం నువ్వు చెప్పింది, జాను ఏం బాగుండదు, నేను బాగుంటాను, జానుతో వీడియోలు చేయకు, నాతో చేయని అన్నది. ఆ విషయం చెప్పిందా నీకు? చెప్పలేదు. అరే చెప్పలేదా? నేనే చెప్పేసినా, సారీ. కానీ నాకు నువ్వే బాగుంటావు జాను. బాగుండను అంటే నేను బాగుండనని చెప్పేస్తున్నావు డైరెక్ట్ గా. లేదురా, నువ్వు బాగుంటావు, నాకు బాగుంటావు, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కూడా. అయినా నువ్వు నాతో మాట్లాడకు. ఎందుకు? ఏమైంది ఇప్పుడు? కాదు, నువ్వు నాకు చెప్పకుండా బయటికి వెళ్ళిపోయినావు, చెప్పకుండా అన్ని చేస్తున్నావు. ఏమన్నా అంటే కాల్స్ చెయ్యట్లేవు అని నన్నే తిడతావు మళ్ళా. లేదురా, పిల్ల కొంచెం బాగానే ఉంది, మంచిగా అనిపిస్తుంది, అందుకే నీకు ఒకసారి చెప్దాము ఏంటి అని చెప్పేసి. మేము పక్క పక్కన కూర్చున్నా కూడా బాగానే ఉన్నామంట. నిజంగా చెప్తున్నా, ఇప్పుడే వచ్చేస్తూ చూడు, నాకు కోపం వచ్చిందంటే నిజంగా చెప్తున్నా. అరే కోపం ఎందుకు జాను? తమాషాలు చేస్తున్నారా ఇద్దరు కలిసి? అరే నువ్వు మాట్లాడే, ఆమె ఓకే అంటే నాకు ఓకే, లవర్ గానే ఓకే. చెప్పారా ప్లీజ్? ఏంటి ఏంటి అంటే మీరు లవ్ చేస్తున్నారా చేస్తలేరా? నేనైనా చేసుకుంటా. లవ్ అనే పక్కన పెట్టరా. లవ్ చేస్తే చేయకపోతే ఓకే, లవ్ పక్కన పెట్టేసే వీడియోస్ నీ ప్లేస్ లో ఎవరే చలియా ఎవరే నిన్నలా పంపిందెవరే. జాను ఇంకో మంచిగా నాకు నో చెప్పడం రాదు కదరా. పిల్ల ఏమో సినిమాకి వెళ్దాం అంటుంది, ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళాలో ఏమో నాకు అర్థమైతలేదు. సినిమాకి వెళ్దాం అంటుంది, టికెట్లు కూడా బుక్ చేసిందంట. ఎన్ని చేసినావు? 2. సరే నాకు కూడా బుక్ చేయండి. నువ్వెందుకు వస్తావు? నువ్వు వస్తావు మధ్యలో?
నాకు చెప్పు కంఫర్టబుల్ తెగిద్దని ఉండదు. చెప్పి నాన్న ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? అర్థం కావట్లేదు. అంత అర్థం కాదు ఇష్టం అర్థం మరి కాదు. నాకు. ఇష్టం సరే నేను వస్తా పోనీ ఇప్పుడు గొడవప్పుడు అంతా. కానీ ఇప్పుడు 2 టికెట్లు బుక్ చేసిందంట. ఇప్పుడు ఏమంటావు, మేము వెళ్ళాలా వద్దా? నేను వస్తా. నువ్వు వచ్చి ఏం చేస్తావురా? 2 టికెట్లు ఉన్నాయంట. ఏం కాదు, నేను థియేటర్ ని అడుక్కొని మరి కూర్చుంటా. ఏమో ఈ పిల్ల ఒకటే బయటికి వెళ్దాము, నన్ను లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళు. ఇంకా ఐస్ క్రీమ్ బాగా నిజంగా చెప్తున్నా, కోపం తెప్పియకు. ఇప్పుడు ఎలాగో నువ్వు రావట్లేదు కదా, నువ్వు వీడియోలు చేయట్లేదు. నేను చెప్పానా నీకు రావట్లేదని? మరి ఎందుకు రావట్లేదు నువ్వు? నువ్వేం చేస్తున్నావు అన్ని? అవును, మళ్ళీ వచ్చి అడగాలి కదా. ఈ పిల్ల ఎవరు వచ్చి నాకు పక్క నుండి అవును నేను ఇష్టపడుతున్నా అంటే తిడుతున్నావు, కానీ మళ్ళీ నాతో వచ్చి మాట్లాడే తెలియదా నీకు? నువ్వు కాల్ చేయడం నీకు తెలియదా? నేను మగాడిని కొంచెం అలుగుతా. నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బా కాదు. సరే నువ్వేం టెన్షన్ పడవు. ఈ రోజు ఈ పిల్లతో సినిమాకి వెళ్ళేసి వస్తా. ఇగో నిజంగా చెప్తున్నా, కొడతానే నేను. నాయనో ఒకసారి 2 సార్లు జోక్. సీరియస్ గా చెప్తున్నా. నాకేం ప్రాబ్లం లేదురా నీతో నా రావడానికి. ప్లేస్ లో ఎవరు రావడం అవసరం లేదు, చెప్తున్నా సీరియస్ గా. అది ఎవరిది? అది రావడానికి ఏంటి చెప్పు. కొంచెం ఒప్పుకోరా ప్లీజ్. నేను ఒప్పుకోనని చెప్తుంటే అర్థం కదా నీకు? ప్లీజ్ మా. ఏంటి మా? అరే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా, ఇంకా గలీజ్ గా మాట్లాడినానంటే అస్సలు బాగుండదు. నిజం చెప్తున్నా. గలీజ్ దేనికి? పడేంత నాకైతే ఓకే ఉంది. అబ్బో అవునా? అవునా? ఆహా. ఇంకా ఉంది కానీ చెప్పేంత టైం లేదు. ఏం టైం లేదమ్మా నీకు? జాను ఈ పిల్ల మీదికి వస్తుందిరా, మీద చేస్తుంది. ఏం చేయాలో అర్థమైతలేదు. నిజంగా చెప్తున్నా, కోపం తెప్పియకండి. అరే నేను వద్దు చేయి తీసి అని చెప్పినా కూడా ఇగో చేయి పెట్టేస్తుంది పైన. ఇగో ఇస్తున్నా. హలో, సిగ్గుందా నీకు? జాను ఆగి జాను, ప్రాంకాలు చేస్తున్నావు సరదాగా. వామ నువ్వు ఎట్లా తిరుగుతున్నావు? ప్రాంకాలు ఎందుకు అట్లా తిరుగుతున్నావు? నువ్వు వచ్చి ప్రాంక్ వీడియోలు చేయవు, నువ్వు వచ్చి నాతో వీడియోలు చేయవు, కానీ వేరే వాళ్ళు వస్తే వద్దంటున్నావు ఎందుకే? ఊరు నాయన అట్లా తిరుగుతున్నావు. పాపం అమ్మాయి ముఖం మొత్తం మార్చుకుంది. మార్చుకొని సరదాగా చెప్పు, సరదాగా చేసినాము. జస్ట్ లైట్ గా సరదాగా చేసినాం అక్క. కాదు, ఎప్పుడు వస్తావు? నేనా? నువ్వు పిలిస్తేనే వస్తా, లేకపోతే రాను. అవునా? ఇప్పుడు వస్తా. వచ్చేయి. ఇంతకాలము లేతే వింత లోకము. సో గైస్ చూసారు కదా, మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి. సీరియస్గా ఈ వీడియోలో జాను మాట్లాడిన బూతులన్నీ కట్ చేసేస్తా. చాలా గట్టిగా అనేసింది. అంటే జాను ఏంటంటే నేను వేరే వాళ్ళు వచ్చి ఆ ప్లేస్లో ఇప్పుడు అంతకుముందు జాను ఎలా చేసిందో అలా చేద్దామంటే తను ఒప్పుకోవట్లేదు. సో ఫైనల్గా అయితే ఒక చిన్న ఫన్ అయితే వచ్చింది. అసలు మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటా. సో వీడియో మాత్రం మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. జాను కావాలా లేదంటే ఇంకెవరైనా కావాలనేది కూడా కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.